ఓకేనండి. ఈ వీడియోలో మనం సెల్యులార్ టెక్నాలజీ లేదా మొబైల్ టెక్నాలజీ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇంతకంటే ముందు వీడియోస్లో మనం ఇంటర్నెట్ అలానే కంప్యూటర్స్ గురించి మనం పూర్తిగా మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం మొబైల్ టెక్నాలజీ గురించి చూడబోతున్నాం. చూడండి, మొబైల్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ అయిపోవడంతో మనకి ఇంకొక 2-3 టాపిక్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా అనే 3 టాపిక్స్ అయిపోతే ఐసీటీ అనే టాపిక్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి స్పేస్ టెక్నాలజీ, తర్వాత డిఫెన్స్. దీంతో మనం ఫస్ట్ టాపిక్ అనేది ఈ వీక్లోనే కంప్లీట్ అనేది చేసుకున్నాం. ఓకే, రైట్. సో మొబైల్ టెక్నాలజీ గురించి మనం చూసినట్లయితే, సో సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్నే మొబైల్ టెక్నాలజీ అంటారు. దీన్నే మొబైల్ అని కూడా అంటారు. సో సెల్ అనేది మనం మామూలుగా మాట్లాడే సెల్ అంటే సింగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే ఒక కణం లాంటిది అని చెప్పి దాన్ని సెల్ అని చెప్తూ ఉంటారు. అందువల్ల దాన్ని సెల్ ఫోన్ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా దాన్ని మొబైల్ ఫోన్ అని పిలవాలి. సో దానికి సంబంధించిన టెక్నాలజీ వచ్చేసరికి మొబైల్ ఫోన్ టెక్నాలజీ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మరి ఫస్ట్ మొబైల్ ఫోన్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు కనుగొనబడింది, ఎక్కడ కనుగొనబడింది అని మనం చూసినట్లయితే, సో మొట్టమొదటిగా మార్టిన్ కూపర్ మొదటిసారి సెల్ ఫోన్ కనిపెట్టడం అనేది జరిగింది. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన వ్యక్తి ఇతను. సో ఇతను 1973 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ తయారు చేయడం అనేది జరిగింది. సో ఇతను కనిపెట్టిన డివైస్ నుంచి మెల్లమెల్లగా మన దేశంలో ఈ సెల్ ఫోన్స్ అనేవి మన దేశంలో అవైలబుల్ వచ్చేసరికి 1994 సంవత్సరానికి మన దేశానికి అవైలబుల్ వచ్చినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో భారతదేశంలో మొబైల్ ఫోన్స్ ఎంట్రీ ఇచ్చింది ఎప్పుడు అంటే 1994 సంవత్సరంలో. సో అంతకుముందు మరి కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే ల్యాండ్ ఫోన్స్ ఉండేది. ల్యాండ్ ఫోన్స్ ద్వారా ఇది అనేది ఉండేది, కమ్యూనికేషన్ అని ఉండేది. పోస్ట్ ద్వారా కమ్యూనికేషన్ అని ఉండేది. అలానే ల్యాండ్ ఫోన్లు కాకుండా ల్యాండ్ ఫోన్ తర్వాత విల్ ఫోన్స్ అనేవి వచ్చినాయి. విల్ ఫోన్స్, ఓకే, వీటిని కార్డ్లెస్ ఫోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. విల్ ఫోన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ లేదా సెల్ ఫోన్స్ అనేవి మనకి అవైలబుల్ వచ్చినాయి చెప్పుకోవచ్చు. మరి 1994లో భారతదేశానికి వచ్చిన ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్ ఫోన్స్లో మనం రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దీనికోసం వాడే ఒక చిన్న చిప్ లేదా డివైస్ని మనం ఏమంటాము అంటే సిమ్ కార్డ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఈ షేప్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న చిప్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ కనుక మీరు గమనించినట్లయితే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ రెసిస్టర్స్లో ఒక సర్క్యూట్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేసి ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మరి వీళ్ళు ఎవరి ఆధీనంలో పనిచేస్తారు అని కనుక మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ సిమ్ కార్డ్ ప్రొవైడర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అలానే మనం ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇవన్నీ మనం నెక్స్ట్ చివరి లెసన్లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు సంస్థల గురించి కూడా మాట్లాడితే కొంచెం క్లమ్జీ అయిపోతుంది టాపిక్. సో అందుకని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు, డిపార్ట్మెంట్ తర్వాత నాస్కామ్ ఒకటి, అలానే ట్రాయ్ ఒకటి. సో ఇక్కడ మనకు ఈ పదాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ మనం వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చివరిలో చూద్దాం, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో సిమ్ కార్డుకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి భారతదేశంలో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన సిమ్ కార్డ్స్ కనుక మనం చూసినట్లయితే ఒకటి జియో అని మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రభుత్వ రంగం నుంచి భారతదేశం నడిపించే సిమ్ కార్డ్స్ ఏవి అంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అని మనం చెప్పుకోవచ్చు.
సో బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే అంటే భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని మనం చెప్పొచ్చండి. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం స్పెక్ట్రమ్ గొడవల వల్ల బిఎస్ఎన్ఎల్ అనేది పడిపోవడం, ఆ తర్వాత చిన్నగా మార్కెట్లోకి జియో, ఎయిర్టెల్ వీళ్ళంతా 5G టెక్నాలజీ ఏదైతే ఉంటుందో 4G నుంచి ఈ 4G 5G టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని వాళ్ళ మార్కెట్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో బిఎస్ఎన్ఎల్ అనేది ఇంకా 4Gకి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ కోసం ఇంకా ట్రై చేస్తూ ఉంది. మేబీ ఈ రాబోయే ఆగస్టు నుంచి బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 4G సేవలు స్టార్ట్ అవుతాయి. భారతదేశంలో 5G సేవలు స్టార్ట్ అయింది 2022లో. సో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 4G సేవలు 2024 ఆగస్టులో నుంచి స్టార్ట్ అవుతాయని రెగ్యులర్గా మనకి మెసేజ్లు రావడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ ప్రభుత్వ రంగం ప్రొవైడర్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ అని మనం చెప్పుకుంటున్నాం. మరి భారతదేశంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రొవైడర్ వచ్చేసరికి జియో అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి జియో, ఓకే. సో టైం టు టైం అనేది మారుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎయిర్టెల్ ఉంటుంది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వోడాఫోన్. సో ఈ వోడాఫోన్ అనేది ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్లో కూడా దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇది బేసిక్గా మొబైల్ టెక్నాలజీ గురించి. ఫస్ట్ మొబైల్ కనిపెట్టింది మార్టిన్ కూపర్. భారతదేశంలో మొబైల్స్ వచ్చినాయి 1994లో భారతదేశానికి మొబైల్స్ రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ 2 రకాల సెల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి శాటిలైట్ మొబైల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్స్. మరి ఏంటి శాటిలైట్ మొబైల్ ఫోన్ అంటే ఏంటి, సెల్ ఫోన్ అంటే ఏంటి, ఈ 2 విషయాలు మనం గమనించినట్లయితే, సో మిలిటరీ అలానే రక్షణ రంగంలో పనిచేసే సైనికులు ఎవరు ఉన్నారో వారి కోసం స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవి అంటే శాటిలైట్ మొబైల్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ ఒక శాటిలైట్ అనేది ఇక్కడ తిరుగుతూ ఉంది. ఇట్లా శాటిలైట్ అనేది స్పేస్లో ఉంది. మళ్ళీ సో ఇక్కడ ఇంకొక సెల్ ఫోన్ అనేది ఉంది. ఓకే, సో ఈ సెల్ ఫోన్ వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ ఈ డివైస్ వచ్చేసరికి ఏంటంటే ఇది నెట్వర్క్ ప్రొవైడర్. ఓకే, సో ఈ నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి డేటా అనేది శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మనకి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్తున్నా చూడండి, శాటిలైట్ ఫోన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ సిగ్నల్ అనేది డైరెక్ట్గా శాటిలైట్ నుంచి డైరెక్ట్గా యూజర్కి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో లేదా సెల్ ఫోన్స్లో ఎలా ఉంటుందంటే శాటిలైట్ నుంచి మనకు మన దగ్గరలో ఉన్న మన ఏరియాలో ఉన్న ఒక టవర్కి ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టవర్ ఏదైతే ఉంటుందో దానికి టవర్కి వచ్చేసి ఆ టవర్ నుంచి పక్కనే ఉన్న మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సిగ్నల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శాటిలైట్ మొబైల్ ఫోన్స్లో సిగ్నల్ అనేది డైరెక్ట్గా శాటిలైట్ నుంచి వస్తుంది. ఇవి భూకక్షలో ఉన్నటువంటి లియో ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఈ లియో ఆర్బిట్లో ఉంటాయి. సో ఈ ఆర్బిట్స్ ఏంటి, లియో అంటే ఏంటి, జియో అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనం స్పేస్ టెక్నాలజీ టాపిక్లో మనం చూద్దాం, క్లియర్గా చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ లియో ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్గా సిగ్నల్ అనేది డైరెక్ట్గా మొబైల్ ఫోన్కి అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఎటువంటి టవర్ అనేది అవసరం లేదు. ఎందుకు టవర్ అవసరం లేదు, డైరెక్ట్గా శాటిలైట్ అనేది ఎందుకంటే ఈ టవర్ వల్ల ఎప్పుడైనా డేటా అనేది మిస్ అయితే, టవర్ అందకపోతే అప్పుడు చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది. వీళ్ళు తిరిగేది ఎక్కువగా గ్లేషియర్ ప్రాంతాల్లో, అడవుల్లో, అలానే దేశ సరిహద్దుల్లో ఉంటారు. ఆ సరిహద్దుల్లో ఉన్నప్పుడు అక్కడ నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం అనేది అసాధ్యం. సో అందువల్ల వీళ్ళకి శాటిలైట్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సైనికులు వాడేదేమో శాటిలైట్ మొబైల్స్, మనం వాడేదేమో సెల్ ఫోన్స్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. రైట్, ఇక్కడ వరకు చూసాం. సో మన దేశంలో ప్రొవైడర్స్ గురించి కూడా చూసాం. బిఎస్ఎన్ఎల్, వీటికి సంబంధించిన భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన అత్యంత హెడ్ ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, టీఓటీ. రైట్, ఇది చూసాం. మరి ఒక సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో దానికి సిగ్నల్ రావాలి అంటే ఎలా వస్తుంది, మనకి శాటిలైట్ నుంచి వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం.
మరి శాటిలైట్ నుంచి వస్తుందంటే ఇక్కడ ఒక శాటిలైట్ నుంచి మనకు టవర్కి అనేది వస్తుంది, మరి టవర్ నుంచి ఇక్కడికి వస్తుంది. మరి ఈ శాటిలైట్ నుంచి వచ్చిన టవర్ ఏదైతే ఉంటుందో, సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఈ సిగ్నల్ టవర్ తీసుకుంటుంది. మరి కరెక్ట్గా అది ఎలా తీసుకోగలుగుతుంది అనేది మనం గమనిస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే అది స్పెక్ట్రమ్ అనే విషయాన్ని మనం గమనించాలి. స్పెక్ట్రమ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో స్పెక్ట్రమ్ అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే ప్రతి నెట్వర్క్ ప్రొవైడర్కి ఒక సర్టెన్ బ్యాండ్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రతి నెట్వర్క్ ప్రొవైడర్కి ఒక సర్టెన్ బ్యాండ్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేసి, సో ఈ బ్యాండ్ విడ్త్లో మీరు సిగ్నల్స్ని పాస్ చేసుకుంటే అవి యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకుంటారు అని చెప్పి గవర్నమెంట్ స్పెక్ట్రానికి సంబంధించి స్పెక్ట్రాన్ని వేలం వేస్తూ ఉంటుంది. అంటే ఈ స్పెక్ట్రాన్ని వేలం వేస్తూ ఉంటుంది. ఓకే, సో స్పెక్ట్రమ్ని వేలం వేస్తే నెట్వర్క్ ప్రొవైడర్లు స్పెక్ట్రాన్ని కొనుక్కుంటారు. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీది అని చెప్పి కొనుక్కుంటారు. ఈ వేలంపాట్లో కొనుక్కుంటారు. ఓకే, స్పెక్ట్రమ్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే ఈ స్పెక్ట్రాన్ని అనుకోకుండా దీంట్లో ఒక స్కామ్ అనేది జరిగింది. ఓకే, సో ఇలా నెట్వర్క్ ప్రొవైడ్ చేసే ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఈ విషయంలో స్కామ్ జరిగింది. అదే స్పెక్ట్రమ్ కేసు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఈ స్పెక్ట్రమ్ ద్వారా మనకి మొబైల్ ఫోన్కి సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరి వీటికి సంబంధించిన బ్యాండ్ విడ్త్ ఎలా ఉంటుంది భారతదేశంలో అంటే చూడండి, ఎప్పుడైనా కానీ స్పెక్ట్రానికి సంబంధించిన బ్యాండ్ విడ్త్ని సో పౌనపున్యాన్ని ఎప్పుడైనా హెర్ట్జ్లో కొలుస్తాం. ఈ పౌనపున్యానికి సంబంధించిన యూనిట్స్ హెర్ట్జ్ అంటాం. సో ఇక్కడ మెగా హెర్ట్జ్లో మనం కొలుస్తూ ఉంటాం. మరి భారతదేశంలో స్పెక్ట్రమ్ ఏ మెగా హెర్ట్జ్లో అవైలబుల్గా ఉంది అంటే చూడండి, 800 మెగా హెర్ట్జ్లో అవైలబుల్ ఉంది, 900 మెగా హెర్ట్జ్లో భారతదేశంలో అవైలబుల్ ఉంది. అలానే 1800, 2100, 2400. సో ఇటువంటి బ్యాండ్స్లో భారతదేశంలో స్పెక్ట్రమ్ అనేది అవైలబుల్గా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఈ స్పెక్ట్రమ్ నుంచి ఈ డేటా వెళ్ళటం ఏదైతే ఉంటుందో దీన్ని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఎల్ఎఫ్టి, లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్. రెండోది హెచ్ఎఫ్టి, హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్. ఎల్ఎఫ్టి అంటే లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్, హెచ్ఎఫ్టి అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. మరి లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు ఎక్కువ దూరం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఎక్కువ దూరం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డేటా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, చూడండి, దూరం అనేది ఎక్కువ, డేటా అనేది తక్కువ. అట్ ద సేమ్ టైం హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్లో కనుక మనం గమనిస్తే దూరం అనేది తక్కువ, అలానే డేటా వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇదండి స్పెక్ట్రమ్ గురించి. స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ సర్టెన్ ఏరియా ఆఫ్ ద బ్యాండ్ విడ్త్. సో ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాండ్ విడ్త్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ తీసుకొని వాళ్ళ సబ్స్క్రైబర్స్కి సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిగ్నల్ ప్రొవైడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వివిధ ఫీచర్స్ని కానీ సర్వీసెస్ కానీ మనము యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎస్ఎంఎస్ కానీ, వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్, ఎంఎంఎస్. ఓకే, లేదా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవటం. మరి ఇంటర్నెట్ని కనుక యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే ప్రతి యాప్ని మనం ఎటువంటి యాప్నైనా మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక సెల్ ఫోన్కి సిగ్నల్ అనేది భారతదేశంలో ఇలా వస్తూ ఉంటుంది. టెలికాం రంగానికి సంబంధించిన అత్యున్నతమైన సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వీటికన్నిటికీ సిగ్నల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఏది అంటే ట్రాయ్ అని మనం చెప్పుకోవాలి. ట్రాయ్. ఓకే, సో ఈ డిఓటి ఆధ్వర్యంలో పనిచేసే ట్రాయ్ ఏదైతే ఉంటుందో, టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈ ట్రాయ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఈ ట్రాయ్కి సంబంధించి మరొక ఫీచర్ ఏంటంటే ఎంఎన్పి. సో ఇది రీసెంట్గా ప్రొవైడ్ చేసింది ఎంఎన్పి, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ. సో ఒక వ్యక్తికి ఒక మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ వాడుకుంటూ ఈ ప్రొవైడర్ అనేవాడు ప్రజెంట్ యూజ్ చేసిన ప్రొవైడర్ వాళ్ళ సర్వీస్ నచ్చట్లేదు. నచ్చినప్పుడు అతను
ఈ సిమ్ కార్డ్ని చేంజ్ చేసుకొని వేరే సర్వీస్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఓకే, అలా తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోకుండా నెట్వర్క్ పోర్టబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ని ఇంకొక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ మారడాన్నే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అని పేరుతో పిలుస్తూ ఉన్నారు. సో ఇది ట్రాయ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిఓటి, డిఓపి, ట్రాయ్, నాస్కామ్ ఇటువంటి సంస్థలన్నిటి గురించి మనం చూస్తాం. ఓకే, సో అక్కడి వరకు మనం ఈ వీడియోలో మనం చూడాల్సింది ఏంటి అంటే, సో సెల్ ఫోన్స్ గురించి మనం చూసాము, అలానే స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూసాం, తర్వాత శాటిలైట్ ఫోన్స్, సెల్ ఫోన్స్ అంటే ఏంటో మనం గమనించుకున్నాం. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్స్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక పదాన్ని మనం గమనించాలి. దాని పేరు టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్. చూడండి, టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్ ఇదొక డేటా ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. దీన్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అది ఒకటి ఎనలాగ్, అంటే సిగ్నల్కి సంబంధించిన ఎనలాగ్ సిగ్నల్స్. రెండోది డిజిటల్, ఎనలాగ్ అలానే డిజిటల్ ట్రాన్స్మిషన్. మరి ఈ ఎనలాగ్ ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్స్ గురించి మనం గమనించినట్టయితే ఒక బ్యాండ్ విడ్త్లో, ఇక్కడ మనం బ్యాండ్ విడ్త్ల గురించి మాట్లాడుకున్నాం కదండి, ఒక బ్యాండ్ విడ్త్లో ఒక సిగ్నల్ని పంపిస్తే దాన్ని మనం ఎనలాగ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి మాట్లాడుకుంటాం. ఒక బ్యాండ్ విడ్త్లో ఒక సిగ్నల్ని పంపిస్తే ఎనలాగ్ ట్రాన్స్మిషన్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫేవరెట్ ఛానల్, చిన్నప్పటి నుంచి మనం చూసిన ఒకే ఒక ఛానల్ దూరదర్శన్, డిడి. ఓకే, 90s కంటే ముందు ఉన్నవాళ్ళు, తర్వాత ఎర్లీ ఆఫ్ 2000s ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిడి ఛానల్ గురించి బాగా తెలుసు, దూరదర్శన్ గురించి. ఓకే, సో ఇదంతా ఒకే ఒక సిగ్నల్ అనేది ఒక బ్యాండ్ గుండా పాస్ అయితే దాన్ని ఎనలాగ్ ట్రాన్స్మిషన్ అని చెప్పే పేరుతో మనం పిలుచుకోవచ్చు. అంటే దీన్ని ఏటీటీ అంటాం, ఎనలాగ్ టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్, ఏటీటీ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే ఒక ఛానల్ గుండా వన్ ఆర్ మోర్ కనుక సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటే దాన్ని మనం డిటిటి, డిజిటల్ ట్రాన్స్మిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇక మనం మళ్ళీ మొబైల్ ఫోన్స్కి సంబంధించిన ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీరి గురించి, అలానే వీరు వాడే టెక్నిక్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మొబైల్ ఫోన్స్కి సంబంధించిన డేటా ట్రాన్స్మిషను అలానే సిగ్నల్స్ అనేవి ఎలా వస్తాయో మనం ఇందా మాట్లాడుకున్నాం. మరి వాటికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి, సిగ్నల్స్ వస్తాయని మాట్లాడుకున్నాం, ఏ టెక్నిక్స్ ద్వారా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. సో మొబైల్ స్టాండర్డ్స్ అంటున్నాం. సో మొబైల్ స్టాండర్డ్స్ అంటే ఒక మొబైల్ ఫోన్కి సిగ్నల్ అందించడానికి వాడే రకరకాలటువంటి టెక్నిక్స్ని మొబైల్ స్టాండర్డ్స్ అంటారు. మీరు బీటెక్ చదివిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది, అలానే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళైనా కానీ వీళ్ళకి ఆ విషయం తెలిసే ఉంటుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి: ఎఫ్డిఎంఏ, టీడిఎంఏ, సిడిఎంఏ. ఓకే, మీరు ఇంతకుముందు ఎర్లీ ఏజెస్ ఆఫ్ సెల్ ఫోన్స్ అంటే నథింగ్ బట్ లైక్ 2002, 2003 నుంచి కనుక మన దేశంలో కొంచెం ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడకం అనేది పెరిగింది. 2003, 2005 నుంచి కొంచెం పెరిగింది. సో ఆ టైంలో ఎక్కువగా వాడిన మొబైల్ ఫోన్స్ ఏవి అంటే సిడిఎంఏ ఫోన్లు అని మనం చెప్పుకోవచ్చు. సిడిఎంఏ ఫోన్లు వాడారు. ఎలా? రిలయన్స్ వాళ్ళు ఒక ఫోన్ అనేది రిలీజ్ చేస్తారు. ఏదో ఇలా ఉంటుంది ఫోన్, అది రిలయన్స్ వాళ్ళు ఒక ఫోన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ రిలయన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోన్లో, సో ఈ ఫోన్లో వాడు ఒక సిమ్ కార్డ్ ఇస్తాడు, ఆ రిలయన్స్ సిమ్ కార్డ్ ఇస్తాడు. ఆ రిలయన్స్ సిమ్ కార్డు మాత్రమే దీంట్లో పడుతుంది. అంటే అది వేస్తేనే దీంట్లో యాక్సెస్ ఉంటుంది, వేరే సిమ్ కార్డ్ వేస్తే యాక్సెస్ అవ్వదు. ఈ టెక్నిక్ని మనం సిడిఎంఏ అంటాం. ఆ ఫోన్లు సిడిఎంఏ ఫోన్లని ఆ టైంలో బాగా ఇది ఉండేది. ఆ తర్వాత మార్కెట్లోకి నోకియా రావడం అనేది జరిగింది.
అదొక గేమ్ చేంజర్ లాగా ఆ కీప్యాడ్ ఫోన్ల టైంలో దాని మార్కెట్ని అది చూపించుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అంతకుముందు ఈ సిడిఎంఏ టెక్నిక్ ఏదైతే ఉంటుందో, ఈ సిడిఎంఏ టెక్నిక్లో రిలయన్స్ కానీ, మోటరోలా కానీ, వర్జిన్ మొబైల్స్ కానీ, ఇట్లా లాట్ ఆఫ్ మొబైల్స్ అనేవి, టాటాకు సంబంధించిన వర్జిన్ మొబైల్స్ కానీ, ఇటువంటి లాట్ ఆఫ్ మొబైల్స్ అనేవి ఈ టెక్నిక్ను వాడుకున్నారు. అంటే వాళ్ళ మొబైల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి స్పెసిఫిక్ సిమ్ కార్డ్ అనేది పనిచేస్తుంది, వేరే సిమ్ కార్డ్ పనిచేయదు. మీకు బాగా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది వీడియో చూసేవాళ్ళు. ఓకే, సరే, ఈ టెక్నిక్ గురించి తర్వాత ఫస్ట్ నుంచి ఒకసారి మనం చూద్దాం. సో ఎఫ్డిఎంఏ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే, దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎఫ్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఓకే, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. మరి ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఫ్రీక్వెన్సీ డివిజన్. దేన్ని డివైడ్ చేస్తున్నాం మనం? దేన్ని డివైడ్ చేస్తున్నామమ్మా? ఫ్రీక్వెన్సీని డివైడ్ చేస్తున్నాం. ఓకే, ఒక పార్ట్లో ఫ్రీక్వెన్సీని డివైడ్గా చేసి ఈ డేటాని, ఈ డివైడ్ చేసిన ఫ్రీక్వెన్సీని డివైజర్స్కి అందించే టెక్నిక్ని ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లికేషన్ యాక్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒక బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాండ్ విడ్త్లో డేటాని పార్ట్స్గా డివైడ్ కొట్టేసి ఒక్కొక్క డివైజ్కి ఒక్కొక్కటి అందించడాన్ని ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెన్సీని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, అదే కనుక టీడీఎంఏలోకి కనుక మనం వస్తే చూడండి, ఇక్కడ టీడీఎంఏ అంటున్నాం. మరి ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అంటున్నాం, మరి టీ అంటే టైం డివిజన్ మల్టిప్లికేషన్ యాక్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి టీడీఎంఏ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఎలా డివైడ్ చేశారో ఇక్కడ టైం స్లాట్స్గా డివైడ్ చేస్తారు. ఓకే, టైం స్లాట్స్గా డివైడ్ చేసి మనకి డేటా అందించడం అనేది, డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిడిఎంఏ గురించి మనం చూసినట్టయితే, సిడిఎంఏలో ఇక్కడ ఒక కోడ్ అనేది రాసి పెడతారు. ఒకటి రాసి పెడతారు. చూడండి, సపోజ్ ఇక్కడ ఒక టవర్ అనేది ఉందండి. సో ఈ టవర్ అనేది ఏదైతే ఉంటుందో ఈ టవర్కి నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా ఫోన్స్కి ఈ టవర్ నుంచి సిగ్నల్ అనేది మన సిడిఎంఏ మాట్లాడుకున్న వాళ్ళ సిమ్ కార్డే వాడతారు అని చెప్పేసి మనం. ఓకే, సో ఈ సిమ్ కార్డు వాళ్ళదే వాడుతున్నారంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అనేది వాళ్ళు వాడతారు. అదేంటంటే ఒక సెపరేట్ కోడ్ అనేది రాసేసి ఆ కోడ్ దాంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఆ కోడ్ దాంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే వీళ్ళు పంపించే సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేది యాక్సెస్ చేసుకుంటూ ఆ ఫోన్కి సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. వీళ్ళు పంపించే సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ యాక్సెస్ చేసుకొని ఆ ఫోన్కి సిగ్నల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే సిడిఎంఏ టెక్నిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని తయారు చేసింది ఎవరంటే క్వాల్కామ్ సంస్థ వారు దీన్ని తయారు చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు. క్వాల్కామ్ సంస్థ వారు, రైట్. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్ తయారు చేసిన సంస్థ ఏదయ్యా అంటే మోటోరోలా. మరి ఇది ఇంతకుముందు గూగుల్ అధీనంలో ఉండేది ఈ సంస్థ. ఎప్పుడైతే 2015-16 ఆ టైంలో దీన్ని లెనోవో, చైనాకి సంబంధించిన లెనోవో హ్యాండ్ ఓవర్ చేయడంతో అక్కడి నుంచి దీని సేల్స్ అనేవి పూర్తిగా పడిపోయినాయి. అంతకుముందు వరకు మోటోరోలా అనేది ఒక స్టాండర్డ్గా, ఒక బ్రాండ్గా మెయింటైన్ చేసేవాళ్ళు. సో అక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి సేల్స్ పడిపోవడం కానీ, దానికి సంబంధించిన ఫీచర్స్ అనేది తగ్గించడం కానీ జరిగింది. ఓకే, సో అది వేరే విషయం. సో ఇవి మనకి మొబైల్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో 3 టైప్స్లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ, ఇలా 3 రకాలుగా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఇక మొబైల్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే దీంట్లో మనం ఇంకొక టాపిక్ అనేది చెప్పుకోవాలి. అదేంటో ఒకసారి చూద్దాం. సో మనకి జనరేషన్స్ ఆఫ్ మొబైల్ అని ఒక టాపిక్ ఉంటుందండి. జనరేషన్స్. మరి జనరేషన్స్ ఆఫ్ మొబైల్ అంటే ఏంటి, వీటిలో ఉన్నటువంటి వివిధ రకాలైన అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తే దీంతో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఓకేనండి. మరి మొబైల్ ఫోన్స్ సంబంధించిన ప్రొవైడర్స్, నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారు
యూజర్స్కి రకరకాల డేటాను అందించడం, అలానే మనం చేసే రీఛార్జ్ల ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, దాన్ని మళ్ళీ స్పెక్ట్రమ్ మీద ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ డేటా యూజర్స్ కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం, మళ్ళీ మనం వాళ్ళకి పే చేయడం, మళ్ళీ స్పెక్ట్రమ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం. సో ఇది ప్రాసెస్. మరి ఆ ఎన్హాన్స్మెంట్స్ ఏం జరిగినాయి ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే, సో 1973లో మొబైల్ కనిపెట్టారని చెప్పుకున్నాం. భారతదేశంలో 1994 అనేది 94లో వచ్చిందని చెప్పుకున్నాం. మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు జరిగిన ఎన్హాన్స్మెంట్స్ ఏం జరిగినాయి, రాబోయే కాలంలో ఎటువంటి ఎన్హాన్స్మెంట్స్ ఉంటున్నాయి అని మనం చూసినట్లయితే, సో మొబైల్ ఫోన్స్కి సంబంధించి జరిగే ఈ అప్గ్రేడేషన్ లేదా ఈ నెట్వర్క్ సంబంధించిన అప్గ్రేడ్ని ఏమంటాం అంటే జనరేషన్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి జనరేషన్స్ అనేవి ఎన్ని రకాలైన జనరేషన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే, సో మొత్తం 5 జనరేషన్స్ ఉన్నాయండి. మీకు చాలా సింపుల్, ఇది మీకు చాలా తెలిసిన టాపిక్కే, మీ అందరికీ తెలిసిన టాపిక్కే. జనరేషన్ ఈజ్ నథింగ్ బట్ 1G 2G 3G 4G 5G. ఓకే, సో 1G 2G 3G 4G 5G. ఓకే, జనరేషన్స్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ, మొబైల్ ట్రాన్స్మిషన్ లేదా సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఏదైనా అనుకో. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ గురించి మనం గమనించుకుందాం. 1981లో ఈ ఫస్ట్ జనరేషన్ అనేది అవైలబుల్లో రావడం అనేది జరిగింది. ఇక్కడ డేటా ఎలా ట్రాన్స్మిట్ అయ్యేది, ఏ విధానంలో ట్రాన్స్మిట్ అయ్యేది అంటే ఎనలాగ్ విధానంలో ట్రాన్స్మిట్ అయ్యేది. డేటా అనేది ఎనలాగ్ విధానంలో డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేది. మరి ఇందా మనం టెక్నిక్లు మాట్లాడుకున్నాం, FDMA, TDMA, CDMA రకరకాల టెక్నిక్స్ వాడుకున్నాం. మరి ఇక్కడ వాడే టెక్నిక్ ఏంటి డేటా ట్రాన్స్మిషన్ కంటే? FDMA, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, FDMA ఇక్కడ వాడతారు. మరి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి కనుక మనం చూసినట్లయితే, సో ఈ ఫస్ట్ జనరేషన్ మొబైల్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేట ఒక టేబుల్ లాగా వేసినాను చూడండి. సో ఈ ఫస్ట్ జనరేషన్ మొబైల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక మనం గమనించుకున్నట్లయితే, ఓకే, సో ఫస్ట్ జనరేషన్ ఫీచర్స్ కనుక మనం గమనించినట్లయితే ఈ టైంలో జస్ట్ వాయిస్ కాల్స్ అనేవి ఉండేవి. అలానే ఇక్కడ ఈ ఫస్ట్ జనరేషన్లో ఫస్ట్ జనరేషన్లో ఈ టెక్నిక్ని కనిపెట్టిన దేశం ఏది అంటే జపాన్ అని మనం చెప్పవచ్చు. జస్ట్ వాయిస్ కాల్స్ మాత్రమే ఆ టైంలో ఉండేవి. మరి సెకండ్ జనరేషన్ మనం చూసినట్లయితే, వాయిస్ కాల్స్తో పాటు SMS విధానం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి, సెకండ్ జనరేషన్ అనేది 1991 నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 1991 నుంచి స్టార్ట్ అయిన ఈ టెక్నిక్ ఏదైతే ఉంటుందో దీంట్లో డిజిటల్ విధానాన్ని వాడటం అనేది జరిగింది. ఓకే, మరి డిజిటల్గా వాడుతున్నారు. ఇక్కడ డేటాని ఎట్లా పంపించారు అంటే, ఇక్కడ మనకి 2 టైప్స్గా డేటా పంపించడం జరిగింది. ఒకటి టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, రెండోది కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. 2 రకాలుగా డేటా యూజర్స్కి అందించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ జనరేషన్లో అందిన ఫీచర్స్ ఏంటి అంటే, ఇక్కడ GSM అనేది ఒకటి వచ్చిందండి. GSM అనేది ఒకటి వచ్చింది. మరి ఏంటి GSM అంటే? ఓకే, సో ఈ టాపిక్ చివరిలో మనం కొన్ని విషయాలు చూద్దాం. అవి ఏంటి అంటే ఒకసారి చెప్తా చూడండి. GSM అంటే ఏంటి, GPRS అంటే ఏంటి, LTE అంటే ఏంటి, LTE అంటే ఏంటి, VoLTE అంటే ఏంటి, ఓకే, LTE అంటే ఏంటి, VoLTE అంటే ఏంటి, నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ ఈ బాక్స్ అయిపోయిన తర్వాత మనం విడిగా చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ జనరేషన్ అయిపోయింది. సెకండ్ జనరేషన్లో వచ్చేసరికి GSM టెక్నాలజీ రావడం అనేది జరిగింది. ఏంటి GSM అంటే, ఇక్కడ కోడెడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్లో మనం ఒక ఫోన్లో వాడు పంపించిన సిమ్ కార్డే మనం వాడుకోవాలంటే ఆ నెట్వర్క్ సంబంధించిన సిమ్ కార్డే వాడుకోవాలి మనం. కానీ ఇక్కడ అలా కాదు. GSM టెక్నాలజీ వచ్చేసరికి ఏంటంటే, మన మొబైల్ ఫోన్లో మనకు నచ్చిన సిమ్ కార్డ్ అనేది వాడుకోవచ్చు. మరి ఈ GSM దాంట్లో వచ్చిన మరొక ఎక్స్ట్రా ఇదేంటంటే, ఇక్కడ SMSలు సెండ్ చేసుకోవటం, అలానే MMSలు
మల్టీమీడియా మెసేజ్లు సెండ్ చేసుకోవడం విధానం కూడా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. అలానే ఇంటర్నెట్కి సంబంధించి యూసేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఇది వాడుతున్నప్పుడు 2G మొబైల్స్ అందరం మనం వాడాం. ఓకే, కీప్యాడ్ ఫోన్లు మనం 2G ఫోన్లు అనేవి వాడాం. సో అందులో భాగంగా ఈ అనేది సింబల్ అనేది పడుతూ ఉంటుంది, ఈ సింబల్ పడుతూ ఉంటుంది మనం నెట్ ఆన్ చేసినప్పుడు, డేటా ఆన్ చేసుకున్నప్పుడు. ఓకే, ఈ అనేది సింబల్ అనేది పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎంఎంఎస్లు యాడ్ అయినాయి. అలానే నెట్వర్క్ స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ 64 kbps ఇక్కడ డేటా అనేది నడిచింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 64 kbps. ఇక థర్డ్ జనరేషన్కి వచ్చేసాం. మరి థర్డ్ జనరేషన్లో ఎప్పటి నుంచి థర్డ్ జనరేషన్ అనేది రావడం జరిగింది అంటే 2001వ సంవత్సరంలో థర్డ్ జనరేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ 3G ఫోన్లు వాడుతున్నప్పుడు మన మొబైల్లో పడే సిగ్నల్ ఏంటమ్మా అంటే హెచ్ ప్లస్ లేదా హెచ్ అంటే HSPA లేదా HDSPA ఇట్లా పడుతుండేది మన మొబైల్లో. కానీ మనకి షార్ట్కట్లో ఇక్కడ నెట్ ఆన్ చేస్తే H+ అని పడేది. ఓకే, సో 2001లో ఈ టెక్నిక్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ SMS అలానే ఎంఎంఎస్లు, ఇక్కడ CDMA టెక్నిక్ అనేది వాడటం జరిగింది. ఇక 3G నుంచి పూర్తిగా మొబైల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంఎంఎస్ అనేది 2Gలో చూసాం. ఈ ఎంఎంఎస్తో పాటుగా ఇక్కడ యాడ్ అయిన ఎక్స్ట్రా టెక్నాలజీ ఏంటంటే మొబైల్ టీవీ అనేది ఇక్కడ ఎక్స్ట్రా అనేది యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మొబైల్ టీవీతో పాటు నెట్వర్క్ స్పీడ్ అనేది ఎన్హాన్స్ అయ్యి అప్ టు 2 Mbps దీని స్పీడ్ అనేది పెరుగుతూ ఉండడం అనేది జరిగింది. అప్ టు 2 Mbps స్పీడ్ అనేది పెరిగింది. ఓకే, నెక్స్ట్ 4Gలో కనుక మనం చూసినట్లయితే, సో 4G గురించి మనం చూసినట్లయితే ఇది 2011వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది 2011వ సంవత్సరంలో. మరి దీంట్లో మరి వాడేది ఏంటంటే సో FDE టెక్నిక్ వాడారు. అలానే CDMA ఇక్కడ వాడటం అనేది జరిగింది. మరి ఇక్కడ వచ్చిన టెక్నాలజీ పేరు ఏంటంటే LTE అనే ఒక టెక్నాలజీ రావడం జరిగింది. చూసారు, ఇక్కడ మనం చెప్పుకున్నాం LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. 10 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఓకే, సో టెక్నాలజీ చాలా పెరిగిపోవటం వల్ల ఇక్కడ ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. సో దీనికి కంపేర్ చేసుకుంటే స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు అంటే అప్ టు 1 Gbps, 1 Gbps. చూడండి, ఇక్కడ 2 Mbps అనుకున్నా, ఇక్కడ 1 Gbps వచ్చింది. ఇంత తేడా రావడం వల్లే దీన్ని LTE పేరుతో పిలిచారు, 4th జనరేషన్ని. అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది మనం మాట్లాడు. మరి ఇక్కడ కూడా మొబైల్ యాప్స్ రావడం జరిగింది. మొబైల్ యాప్స్ని యూజ్ చేసుకోవడం, తర్వాత మొబైల్ టీవీ అనేది బాగా చూడటం అనేది జరిగింది 4Gలో. ఓకే, సో నిన్న మొన్నటి వరకు ఇప్పటికీ చాలామంది మనం 4G కూడా వాడుతూనే ఉన్నాం. ఓకే, సో మొబైల్ టీవీ చూస్తున్నాం, మొబైల్ యాప్స్ యూజ్ చేసుకుంటున్నాం. అప్ టు 1 Gbps స్పీడ్ అనేది మనకు వస్తుంది. ఇక ఇక్కడ 5th జనరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 2020వ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 2020వ సంవత్సరంలో ఇది రావడం అనేది జరిగింది. మరి భారతదేశానికి 2022వ సంవత్సరంలో ఇది ఇంట్రడ్యూస్ అయింది. 2022వ సంవత్సరంలో దగ్గర 13 మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ 5G టెక్నాలజీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని నడిచే టెక్నాలజీ, నడుస్తుంటుంది. మరి ఇక్కడ CDMA టెక్నిక్నే వాడారు, CDMA. మరి 5Gలో వచ్చిన ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే ఈ ఉన్న ఈ ఫీచర్స్ అన్నిటితో పాటుగా స్పీడ్ అనేది బాగా 1 Gbps కంటే ఎక్కువ స్పీడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఈ 5G యొక్క ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ అనేది మనకి వాళ్ళు మెయిన్గా పెట్టుకున్నారు, లైవ్ స్ట్రీమింగ్. సో ఏదన్నా న్యూస్ కానీ మనం చూస్తున్నామా, చూడండి, లైవ్ స్ట్రీమింగ్ అంటే న్యూస్ లేదా స్పోర్ట్స్ ఇటువంటి అంశాలు మనం బాగా గమనిస్తున్నప్పుడు లైవ్ స్ట్రీమింగ్లో ఎటువంటి బఫరింగ్ లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వటం అనేది ఈ 5G యొక్క ప్రత్యేకమైన ఫీచర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో 5G 2022లో ఇంట్రడ్యూస్ అయిందని చెప్పుకున్నాం. మరి ప్రపంచంలో ఈ 5Gకి సంబంధించి టెస్టులు అనేవి జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఈ 5G రావాలా, ఎందుకంటే ఇంత హై స్పీడ్ సిగ్నల్ అనేది మన దగ్గర ఉంటున్నప్పుడు
ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో ఆ టాపిక్ కూడా మన సిలబస్లో లేదు, కానీ యాక్చువల్గా అది ఇంపార్టెంట్ టాపిక్. సో దానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మన సిలబస్లో లేదు కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అందుకని దీని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ కమిటీ పేరు పాల్రాజ్ కమిటీ. పాల్రాజ్ కమిటీ. మరి ఈ పాల్రాజ్ కమిటీ 5Gకి సంబంధించినటువంటి విధానాలన్నీ చర్చించడానికి విధించిన ఈ కమిటీని ఎప్పుడు నియమించారు అంటే 2017 సంవత్సరంలో దీన్ని నియమించారు. 2018 సంవత్సరంలో వీళ్ళకి సంబంధించిన అంశాలన్నీ చెప్పి వీళ్ళు ఈ కమిటీ వీళ్ళకి సంబంధించిన డేటా అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో 5G మీద విధించిన కమిటీ ఏది అంటే పాల్రాజ్ కమిటీ అని చెప్పుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడతో అయిపోయిందా అంటే కాదు. అప్కమింగ్ నెక్స్ట్ టెక్నాలజీ 6G, 6th జనరేషన్ టెక్నాలజీ అనేది, వీటికి సంబంధించిన ట్రయల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పటికి మన దేశంలో అందుబాటులో ఉంటాయంటే 2030 సంవత్సరం నాటికి మన దేశంలో ఈ 6G టెక్నాలజీ అనేది అందుబాటులో వచ్చే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 2030 సంవత్సరం నాటికి మన దేశంలో 6G అనేది అందుబాటులో వస్తుంది. మరి దీనికి సంబంధించిన ఈ ప్రయోగాలు అనేవి స్టార్ట్ చేశారన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, సో మనం ఇందాక ట్రాయ్ అని మాట్లాడుకున్నాం, టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ట్రాయ్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ ట్రాయ్కి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు అయిందండి ట్రాయ్ పెట్టి 2022 నాటికి. ఓకే, సో టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఈ ట్రాయ్ పెట్టి 2022కి 25 సంవత్సరాలు అయింది. 2022కి 25 సంవత్సరాలు అయింది. అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసినట్టండి? 1997 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. 1997 ఫిబ్రవరి 20వ తారీఖున ఈ సంస్థని స్థాపించడం అనేది జరిగింది. సో భారతదేశంలో టెలికాం ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూచనలు జారీ చేసే సంస్థ ట్రాయ్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఈ ట్రాయ్ యొక్క 25 సంవత్సరాల కార్యక్రమంలో భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు 2022 సంవత్సరంలో ఈ ట్రాయ్ 25 సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో 6Gకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 2022 మేలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా 6G సంబంధించిన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2030 కల్లా మనకి 6G కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇది మనకి జనరేషన్స్ ఆఫ్ మొబైల్ గురించి. అప్కమింగ్ వచ్చేసరి 6G, ప్రజెంట్ యూజ్ చేస్తుంది 5G. సో ఇక్కడ మనకి 4Gలో సో ఇక్కడ LTE అని పడింది. మనకి ఇక్కడ LTE అని పడుతుంది. కొన్ని మొబైల్స్లో డేటా ఆన్ చేస్తే 4G ఆర్ 4G+ అని పడుతుంది ఇట్లా. ఓకే, మరి కొన్నిట్లో VoLTE అని పడుతుంది. VoLTE అని పడుతుంది మరి కొన్నిట్లో. మరి ఏంటి VoLTE ఏంటి, LTE ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ GSM వచ్చేసరికి మనం ఇందా మాట్లాడుకున్నాం. ఎటువంటి సిమ్ కార్డ్నైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పే టెక్నిక్ని మనం GSM అని మాట్లాడుకున్నాం. ఓకే, సో GPRS వచ్చేసరికి గ్లోబల్ పాకెట్ రేడియో సిస్టమ్. ఇది 2Gలో వాడే ఒక ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు. మరి LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ ఇన్ ద సెన్స్ ఎలాగంటే డేటా మనం 3rd జనరేషన్ నుంచి 4th జనరేషన్కి వచ్చే టయానికి మనకి 2 Mbps నుంచి 1 Gbps స్పీడ్ అనేది పెరగడం వల్ల దీన్ని లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనేది పిలుస్తూ ఉన్నాం. మరి LTEలో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే వీడియో కాల్స్. మరి VoLTEలో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే మీరు బాగా గమనించండి. మీ ఫోన్లో కనుక VoLTE ఉంటే ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా మనం ఎటువంటి యాప్స్ వాడకుండా వీడియో కాల్స్ మనం చేసుకోవచ్చు. ఎటువంటి యాప్స్ వాడకుండా బేసిక్ మన మొబైల్ నుంచి వీడియో కాల్ చేసుకోవచ్చు. అలానే ఎట్ ద టైమ్ ఆఫ్ కాల్, ఆన్ ద కాల్ మనం స్విచ్ అవ్వచ్చు. వాయిస్ ఆర్ వీడియో ఎలాగైనా మనం స్విచ్ అనేది అవ్వచ్చు. ఇటు నుంచి అటు మారిపోవచ్చు. ఓకే, సో ఇది ఈ VoLTE యొక్క స్పెషాలిటీ, వాయిస్ ఓవర్ LTE. ఓకే, సో కాల్ జరిగే టైంలోనే మనం వాయిస్ కావాలా వీడియో కావాలా చెక్ చేసుకొని మనం నచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే వేరే యాప్లు ఏవి వాడకుండా, లైక్ వాట్సాప్ లేదంటే మన మెసెంజర్ కానీ ఇవేవి వాడకుండా డైరెక్ట్గా ఈ టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు.
ఓకే. సో మరి మొబైల్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి మొబైల్ టెక్నాలజీలో మొబైల్స్లో వాడే ఓఎస్ మరి ఎవరు తయారు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది కదా. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవరు తయారు చేస్తున్నారు అంటే, సో గూగుల్కి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ని మనం వాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళైతే ఆండ్రాయిడ్ అనేది గూగుల్కి సంబంధించిన ఒక మొబైల్ ఓఎస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి యాపిల్ ఫోన్స్ అంటున్నాం. యాపిల్ ఫోన్స్లో వాడే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. అదొక సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్. మొబైల్ ఎలా రన్ అవ్వాలి, మొబైల్లో అంటే కాల్ బటన్ నొక్కితే కాల్ రావటం ఇట్లా. ఓకే. సో కాల్ బటన్ నొక్కితే కాల్ అనేది వెళ్ళటం, టెక్స్ట్ మెసేజ్ నొక్కితే టెక్స్ట్ మెసేజ్ వెళ్ళటం. సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక కోడ్గా రాసుకొని ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసింది, దాన్ని ఓఎస్ అని అంటాం. సో ఈ ఓఎస్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ వాళ్ళు సపోర్ట్ చేసింది, గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఓఎస్ అది. అదే యాపిల్లో చూసుకున్నట్టయితే ఐఓఎస్ అనే పేరుతో పిలుస్తాం. అదే కొన్ని శాంసంగ్ ఫోన్లలో కనుక మనం చూసినట్లయితే టైజన్ అనే పేరుతో పిలుస్తాం. టైజన్ ఓఎస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే. మరి ఇటువంటి ఓఎస్లన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ ఓఎస్లన్నీ వేరే దేశానికి చెందినవి. మరి మనం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి, డిజిటల్ ఇండియా అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సో మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో తయారైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడదాం అనుకుంటున్నాం. దేశీయ వస్తువుల తయారీలో భాగంగా మరి దేశీయ ఓఎస్లు కూడా ఉండాలిగా మనకి. అందులో భాగంగా తయారైన ఓఎస్ ఏంటి అంటే భారోస్ అంటారు. భార్ ఓఎస్ అంటే భారతదేశానికి చెందిన ఓఎస్ భారోస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఎవరు తయారు చేశారు దీన్ని అంటే, సో ఐఐటి మద్రాస్కి చెందిన వాళ్ళు, ఐఐటి మద్రాస్ వాళ్ళు పరిశోధనలు చేసి ఈ ఓఎస్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి మామూలు ఓఎస్లకు దీని ఓఎస్ తేడా ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన ఓఎస్ అనుకుంటారా? కాదు. ఈ భార్ ఓఎస్కి వీటికి తేడా ఏంటంటే, ఇక్కడ మనకి ఆండ్రాయిడ్లో మనకి లాట్ ఆఫ్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మనకి ఫోన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోగానే మన ఫోన్లో ఓపెన్ చేయగానే చూడండి, ఇది మన ఫోన్ అనుకోండి. సో మన ఫోన్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పేరు గూగుల్ అని ఉంటుంది. గూగుల్ అనేది ఉంటుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి ఇట్లా ఉంటాయి. అది ఓపెన్ చేస్తే దాంట్లో జీమెయిల్, యూట్యూబ్, తర్వాత గూగుల్ యాప్, గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ మూవీస్, ఇట్లా నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి దీంట్లో ఒక 12 నుంచి 15 యాప్స్ అనేవి ఉంటాయి. మన ఫోన్లో ర్యామ్ అనేది ఒక 4GB to 6GB ఉందనుకోండి, దగ్గరగా 1GB ర్యామ్ అనేది ఈ గూగుల్ యాప్సే తినేస్తాయి. ఓకే. 1GB ర్యామ్ అనేది గూగుల్ యాప్సే తినేస్తాయి. అందువల్ల ఈ భార్ ఓఎస్లో వీళ్ళు పెట్టిన ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే, ఇక్కడ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి ఉండవు. సో నో డిఫాల్ట్ యాప్స్ అనేవి ఉండవు. సో ఫోన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ యాప్స్ అన్నీ మనకు నచ్చవు. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం బ్రౌజర్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటాం. మళ్ళీ గూగుల్ యాప్ ఎందుకు మళ్ళీ స్పెషల్గా, మళ్ళీ వాడు వాయిస్ అసిస్టెంట్, యూట్యూబ్, ఇక రకరకాల ప్రతి యాప్ అనేది ఉంటుంది. మనం వాడని యాప్లు కూడా ఉంటాయి. సో గూగుల్ బుక్స్ అనేవి ఉంటాయి, తర్వాత గూగుల్ మ్యూజిక్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి, మనకు అవసరం లేదు. అందుకని చెప్పేసి ఏంటంటే, ఈ డిఫాల్ట్ యాప్స్ లేకుండా ఒక ఓఎస్ అనేది వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో కూడా వీళ్ళు హై ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నారు. సెక్యూరిటీలో కూడా ఈ ఓఎస్లో హై ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. సో ఆటోమేటిక్గా సెక్యూరిటీ అప్డేట్స్ అవ్వాలనే ఒక ఫీచర్ని దీంట్లో తీసుకొని వచ్చారు వీళ్ళు. సెక్యూరిటీ పరంగా కూడా హై ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అవ్వాలనే ఫీచర్ని వీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే. సో ఇదండి మనకి మొబైల్ టెక్నాలజీల గురించి. ఇది మొబైల్ టెక్నాలజీ గురించి. ఈ టాపిక్లో మనం జనరేషన్స్ ఆఫ్ మొబైల్స్ చూసాం. ఆ తర్వాత భారతదేశంలో తయారైనటువంటి ఓఎస్ గురించి చూసాం. అలానే అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటి అన్న విషయం నుంచి సో ఈ రోజు వరకు ఇకపైన జరిగే మొబైల్ ఫోన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఓకే. సో ఇది మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ గురించి చూడబోతున్నాం. సైబర్ సెక్యూరిటీ, అలానే ఈ గవర్నెన్స్ని చూడబోతున్నాం. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎక్కడ వాడుతుంది మొత్తం చూస్తాం. ఆ తర్వాత డిజిటల్ ఇండియాని చూడబోతున్నాం. డిజిటల్ ఇండియా అంటే ఏంటి,
దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూడబోతున్నాం. సో ఈ 3 టాపిక్స్ అయిపోతే మనకి ఐసీటీ అనే చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఐసీటీ చాప్టర్ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ మనం చూసుకునే టాపిక్స్ ఏంటి అంటే చూడండి, స్పేస్ టెక్నాలజీ మనం చూస్తాం, నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ చూస్తాం. ఓకే, స్పేస్ డిఫెన్స్ చూస్తాం. నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటండి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ చూస్తాం. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో రాబోయే 1 వీక్ టు 10 డేస్ మధ్యలో ఈ టాపిక్స్ అన్నీ మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ చేసుకోకపోతే, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.